Hi guys, I am Madhu Quality. Welcome to my channel విహారం విత్ మధు క్వాలిటీ. ఇప్పుడు మీరు తమిళలో చూసినట్టు నా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా సబ్ క్లాస్ 500 అయితే 5 డేస్ కన్నా తక్కువే నాకు వచ్చేసింది. సో నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాను ఏంటనేది ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫస్ట్ అయితే మీ అందరికీ నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను వచ్చేసరికి ఖమ్మంలో ఉంటానన్నమాట. నా స్కూలింగ్ నా ఇంటర్మీడియట్ ఖమ్మంలోనే జరిగింది. సో నా 10th వచ్చేసరికి 8.8 సిజిపిఏ ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసరికి 952 మార్క్స్ ఉన్నాయి 1000కి. అండ్ ఇప్పుడు నా బీటెక్ వచ్చేసరికి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కంప్లీట్ చేసుకున్నాను. సిఎస్సి డేటా సైన్స్ స్పెషలైజేషన్లో నేనైతే గ్రాడ్యుయేట్ అయ్యాను. నా ఓవరాల్ సిజిపిఏ వచ్చేసరికి 7.88 till 4.2 అనమాట. మొత్తం ఈ ఆస్ట్రేలియా వెళ్ళడానికి పీటీ అనేది పియర్సన్స్ టెస్ట్ అని ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి అందరూ. సో నాకు వచ్చేసరికి ఈ వీటిల్లో పీటీ టెస్ట్లో నాకు 68 అయితే వచ్చింది ఓవరాల్గా బ్యాండ్. నేను లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ అని ఉంటాయి. మీకు స్క్రీన్ మీద నేను క్లియర్గా చూపిస్తాను. ఈచ్ రన్లో ఎంత వచ్చిందనేది మీరు చూడొచ్చు, ఓవరాల్గా ఎంత వచ్చిందనేది కూడా మీరు చూడొచ్చు. అదనమాట ఈ పీటీఈ స్కోర్ని మన బీటెక్లో వచ్చిన పర్సంటేజ్ని చూసుకొని మనకి యూనివర్సిటీస్ అయితే 15%, 20%, 25%, 30% ఏంటిది స్కాలర్షిప్ ఎంత ఇవ్వాలి స్టూడెంట్కి అనేది వాళ్ళైతే డిసిజన్ తీసుకుంటారు. వెళ్ళబోయే యూనివర్సిటీ వచ్చేసరికి ద యూనివర్సిటీ ఆఫ్ ఎడలైడ్. ఇది వరల్డ్ ర్యాంక్ ప్రపంచం మొత్తంలో 80sలో ఉంది. 80, 82 అలా ఉంటుంది ఫ్లక్చువేట్ అవుతూ. సో దీని ర్యాంక్ అయితే 80 ఉంది ప్రజెంట్ మొత్తం వరల్డ్ వైడ్లో. క్యూఎస్ వరల్డ్ ర్యాంక్లో మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా చెక్ చేసి ఉండొచ్చు. 80, 81, 82 అలా ఉంటాయి ఒక్కొక్క వెబ్సైట్లో. సో అరౌండ్ 80 అని నేను చెప్తున్నాను. తర్వాత ఈ యూనివర్సిటీ ఆఫ్ ఎడలైడ్ అనేది ఎడలైడ్ సిటీలో అయితే లొకేట్ అయ్యి ఉంది. ఆస్ట్రేలియాలో ఎడలైడ్ సిటీలో లొకేటెడ్ అయి ఉంది. ఎడలైడ్ అంటే చాలామందికి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎడలైడ్ అనేది మన మెల్బోర్న్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. మెల్బోర్న్ నుంచి 7 hours దూరంలో అయితే ఎడలైడ్ అనే సిటీ అయితే ఉంటుంది. ఇది మెల్బోర్న్ అంత హడావిడి కాకపోయినా కొంచెం రీజనల్ సబబ్ అనే చెప్పొచ్చు దీన్ని. అంత హ్యాపెనింగ్ ఏం కాదు, పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ కూడా బాగుంటుంది, బెటర్ ఫర్ లివింగ్ అనమాట. సో ఈ యూనివర్సిటీ నేనైతే చూస్ చేసుకున్నాను. నాకు ఈ యూనివర్సిటీ నుంచి 30% స్కాలర్షిప్ అయితే వచ్చిందనమాట. సో అరౌండ్ 60 lakhs ఉంది దీని ఫీ, మాస్టర్స్కి 2 yearsకి కలిపి. సో నాకు వచ్చరికి 40 lakhs, 39 lakhs అలా పడుతుంది అనమాట. టోటల్ 2 yearsకి ట్యూషన్ ఫీజు ఒకటి మాత్రం. తర్వాత లివింగ్ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ యూనివర్సిటీలో 75% కన్నా ఎక్కువ ఉంటే బ్యాచిలర్స్లో మ్యాక్సిమం 30% స్కాలర్షిప్ అయితే వస్తుందని నా కన్సల్టెన్సీ వాళ్ళైతే నాకు చెప్పారు. సో యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ, అందుకే దీనికి నేను అప్లై చేశాను. నేను యూనివర్సిటీ ఆఫ్ ఎడలైడ్లో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఇప్పుడు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేయబోతున్నాను యూనివర్సిటీ ఆఫ్ ఎడలైడ్లో. బ్యాచిలర్స్ కూడా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అనమాట. ఇప్పుడు కోర్ కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్గా అన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత నాకైతే వీసా 5 days లోపల ఇచ్చారు. సో నేను వీసా వచ్చేసరికి 21st ఆ రోజు సాటర్డే, ఆ రోజు నేను ఫీ అయితే కట్టాను వీసాకి. కానీ నా డాక్యుమెంట్ ఒకటి పెండింగ్ ఉంది. సో నా డాక్యుమెంట్ వచ్చేసరికి ట్యూస్డే వచ్చిందనమాట. ఫీ కట్టేసి నేను క్యూలో వెళ్ళాను. కాకపోతే ట్యూస్డే వచ్చేసరికి నేను డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాను. సో ట్యూస్డే నేను చూసుకుంటే మళ్ళీ నాకు సాటర్డే నాకు వీసా అయితే వచ్చింది. ట్యూస్డే నేను చూసుకుంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 4 days. సాటర్డే రోజు నాకు వీసా వచ్చేసింది. మీరు సాటర్డే నేను చూసుకుంటే 1 weekలో వచ్చేసింది. అదనమాట. బ్రో ఒక డౌట్, మరి ఇంతకుముందు యూఎస్ఏ అనే ప్లాన్ వేసావు, అది ఏమైంది? ఏమనుకుంటున్నావు? అది పరిస్థితి అంత బాగాలే బ్రో యూఎస్ఏలో, కాబట్టి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఇది నా దగ్గర చెప్పాలంటే ఆ ఆడియో ఒకసారి ఓకే ఇందాం. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. నేను వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఎలా ఉంది, నేను ఎక్కడ ఉంటున్నాను, నా అకామిడేషన్ ఎలా ఉంది, అసలు ఆస్ట్రేలియాలో ఎలా పరిస్థితి ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా నేనైతే ఈ విహారం విత్ మధు క్వాలిటీ ఛానల్ అయితే క్లియర్గా ఇప్పుడు మీరు ఎలాగా చూస్తున్నారో అంతకన్నా మంచిగా నేనైతే రికార్డ్ చేసి ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నాను లింక్ పైన హై కార్డ్స్లో చూడండి. ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూడా ఫాలో చేయండి. రీల్స్ కూడా పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా. అలాగే ఇక్కడ వీక్లీ యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఇంకా ఫర్దర్గా మనం ప్యాకింగ్ వీడియో అండ్ ఇండియా టు ఆస్ట్రేలియా జర్నీ వీడియోస్ అయితే ఈ ఛానల్లో తొందరలోనే చూడొచ్చు. See you again with one more good video guys. Thank you so much for watching. Bye bye.